రే రారా, ఎంతసేపు? టైం అవుతుంది. సరేరా. ఇవాళ 6లు కొట్టాల్సింది ఈ బ్యాట్తో. హలో సార్, నేను మాట్లాడుతుంది క్రిష్ గారితోనేనా? ఎస్, మీరు స్వయాన క్రిష్ గారితోనే మాట్లాడుతున్నారు. ఏం కావాలో చెప్పండి. సార్, మేము జంతర్ మంతర్ జ్యోతిష్యాలం నుంచి మాట్లాడుతున్నాం. ఏంటి? జంతర్ మంతర్ జ్యోతిష్యాలయమా? అవును సార్, చాలా ఫేమస్ కూడా. మీకు లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్రేకప్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇట్టే తీరిపోతాయి. ఎవడైనా వాస్తు దోషం, గ్రహ దోషం గురించి చెప్తారు గానీ ఈ లవ్లు బ్రేకప్ల గురించి కూడా చెప్తున్నారు ఈ మధ్య. మా స్పెషాలిటీ అదే సార్. కానీ మీరు అనుకున్నంత స్పెషల్గా నా లైఫ్లో లవ్లు కానీ బ్రేకప్లు కానీ లేవన్నమాట. సో నాకు అవసరం లేదన్నమాట. బాయ్ అన్నమాట. సార్ 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 సార్, ఒక్కసారి నా మాట వినండి, మీకే మంచిది. అబ్బా, అదేంటో చెప్పు. మంచిదో కాదో నేను చెప్తా. మా లెక్క ప్రకారం మీ లక్కీ నెంబర్ 3. మీకు ఇష్టమైన రంగు బ్లాక్ అయి ఉండాలి. అమ్మదీనమ్మ, ఇంత కరెక్ట్గా ఎలా చెప్పారు? చెప్పాక సార్, మా స్పెషాలిటీ అదే అని. అంతేకాదు, ఎగ్జాక్ట్ గా మీరున్న ప్లేస్ నుంచి ఒక్క 3 అడుగులు ముందుకు వేయండి. 3 అడుగులా? అవును సార్. తప్పదంటావా? వేయండి సార్, మీరే చూస్తారు కదా. సరే, నేను నమ్ముకొని వేస్తున్నా. 1 2 3. వచ్చాను. ఇప్పుడు మీ ఎడం చేయి పక్క చూస్తే బ్లాక్ కలర్ డ్రెస్ లో ఒక అమ్మాయి వెళ్తుండాలి. ఎడం చెయ్యా? ఇదిలే. వెళ్తుంది. సో ఇప్పుడు మీరే మళ్ళీ ఇంకో 3 అడుగులు ముందుకు వేయగానే ఆ అమ్మాయి పక్కా వెనక్కి తిరిగి మీ వైపు చూస్తుంది. అవునా? సరే, 1 2 3. చూసింది. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఇంకో అడుగు ముందుకు వేస్తే ప్రేమలో 7 అడుగులు పూర్తయినట్టే. తనే మీరు ప్రేమించబోతున్న అమ్మాయి. అస్సలు వదులుకోకండి, ఎంత కష్టమైనా. అంతే అంటారా? ఈ అమ్మాయి ఫిక్సా? అలా కాకపోతే మీరు ఏది అంటే అది ఇస్తాం. మా అడ్రస్ పంపిస్తున్నాం, మిగతా డీటెయిల్స్ నోట్ చేసుకోండి. హలో హలో, జంతర్ మంతర్. సరే, ఇన్ని వేసాం, ఆ ఒక్కడికి కూడా వేసేద్దాం. ఏముందిరా, ఇప్పుడే నెయ్యిలో వేసి కాసిన బొప్పట్లాగా భలే ఉంది. ఎక్స్క్యూజ్ మీ. అంత పెద్ద తప్పు మీరేం చేశారు? అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అయ్యో, నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. మీ గురించి తెలుసుకోవాలని మాట్లాడుతున్నాను. చాలా తెలుగుగా కూడా మాట్లాడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ అంటే ఏమన్నారు? అంత పెద్ద తప్పు మీరేం చేశారు అన్నా. నేనన్నది ఆ ఎక్స్క్యూజ్ కాదు, ఈ ఎక్స్క్యూజ్. ఓ, అంటే నేను సినోనిమ్స్లో కొంచెం వీక్లేండి. మీరు సినోనిమ్స్లోనే కాదు, కామన్ సెన్స్లో కూడా వీకే. అబ్బా, పైకి సీరియస్గా ఉన్నా మీరు సెన్స్ ఆఫ్ హ్యూమర్లో పీకే. చాలు చాలు గాని, ఇందాకటి నుంచి చూస్తున్నా, ఎందుకు నన్నే ఫాలో అవుతున్నారు? మీరే అన్నారు కదా ఇందాక నుంచి చూస్తున్నా అని. మీ చూపులు రమ్మని పిలిచాయి కాబట్టే ఫాలో అవుతున్నా. సిగ్గులేదు ఒక అమ్మాయితో ఇలాంటి మాటలు మాట్లాడడానికి? అదే అబ్బాయిలతో ఈ మాటలు చెప్తే సిగ్గులేనోడ కాదు తేడాగాడు అంటారు. అటుపక్క తిరిగి నవ్వుకోవడం కాదు. అమ్మడి అమ్మ, ఇంత లైటింగ్లో కూడా మన బాణం బాగానే తగిలిందనమాట. ఎందుకు నవ్వావు? అసలు నీకు నా పెదాల మీద నవ్వు కనిపించిందా? అది నీ వెనకాల ఉన్నప్పుడు కనిపించింది. ఇప్పుడు అది అలా ట్రాన్స్ఫర్ అయ్యి ముందుకు వచ్చేసరికి నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నా దరిద్రం కొద్దీ నేను వెనక్కి తిరిగినట్టున్నా. కాదు,
నాకు జంతర్ మంతర్ జ్యోతిష్యాలయం నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి నువ్వు తిరిగావు. ఏంటి? జంతర్ మంతర్ జ్యోతిష్యాలయమా? అవును. అయినా ఇంత సైంటిఫిక్ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారు ఎవరైనా? అవును కదా. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందా? ఖచ్చితంగా. ఏదో దగ్గర నుండి చూసినట్టు చెప్తున్నావేంటి? చూసింది కాదు, చదివింది చెప్తున్నాను. అలా అయితే భూమి మీద ఉన్న మనం ఎందుకు తిరగట్లేదు భూమి తిరిగేటప్పుడు? అంటే నన్ను కూడా ఇప్పుడు నమ్మంటారా? 99% మాత్రమే. ఈ 99% ఏంటి మళ్ళీ? మనం మాట్లాడుకునే సైన్స్ అయినా జాతకాలైనా 99% మాత్రమే. అంటే 100% ఏమీ లేదంటారా? అంత ఐడియల్గా ఉండేది ఒక ప్రేమ మాత్రమే. ఆహా, అయితే ఇది ప్రూవ్ చేసి చూపించు ఎలాగో. అవునా? 1 సెకండ్. మీరు ప్రూవ్ చేస్తాను అన్నది పువ్వుతోనా? ఎస్, అవును. ఎలా? ఐ లవ్ యూ. వాట్? ప్రూవ్ చేస్తాను అని ప్రపోజ్ చేస్తారా? నేను ప్రపోజల్తో కూడుకున్న ప్రూవేగా చేసింది. అంటే ఈ పువ్వు ఎప్పటికీ వాడిపోదంటారా? అసలు ప్రపోజ్ చేయడానికి పువ్వునే ఎందుకు వాడతారో తెలిస్తే నా ప్రూఫ్ ఏంటో తెలుస్తుంది. చెప్పమ్మా, ఎందుకు పూలని వాడతారు? ఎందుకంటే పూలలోనే తేనె దాగుంది. ఆ తేనెకే జీవితాంతం కూడా చెడిపోని చక్కటి గుణం ఉంటుంది. సో తేనెలాగే నా ప్రేమ కూడా జీవితాంతం చెడిపోకుండా ఇలానే ఉంటుందన్నది భావమైతే దాన్ని అందంగా దాచిన రూపమే ఈ పువ్వు. అందుకే ప్రతి ఒక్కరూ తన ప్రేమని ఇలా పువ్వులతో ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు చెప్పే నా జంతర్ మంతర్ ఏమంటావు? ఇందాక కాల్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. నేనే చేశానని మీకెలా తెలిసింది? వెరీ సింపుల్. ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళే వస్తారు, కానీ నువ్వు నా దగ్గరికే ఎందుకు వచ్చావు? అక్కడే దొరికిపోయావు. అయినా నా లక్కీ నెంబర్ 3 కాదు, నాకు ఇష్టమైన కలర్ బ్లాక్ అంతకన్నా కాదు. తెలిసి కూడా ఎంతసేపు మేనేజ్ చేసావంటే చాలా కళలున్నాయి నీలో. మా అబ్బాయిలకి ఎన్ని కళలున్నా ఏం లాభం చెప్పు? మీ కాళ్ళ వెనకాల కుక్కలా తిప్పుకోవడం మీకుండే గొప్ప కళ కదా. అది మాత్రం నిజమే. యాక్చువల్లీ నువ్వు చూడగానే నచ్చావు. నీకు ఎలా చెప్పాలో అర్థం కాక ఇదంతా ఎందుకులే, నువ్వే నాకు చెప్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇలాంటి ప్లాన్ వేశాను. మీ అమ్మాయిలకి ఏదైనా పొగరుతో కావాలనుకుంటే మా అబ్బాయిలు దాన్ని ధైర్యంతో సాధించుకుంటారు. ఒప్పుకున్నాను మహాప్రభు, అర్థమైంది. ఇంతకీ 100% నీకు నచ్చనా లేదా? అమ్మాయిలకి సరదాగా మాట్లాడితేనే నచ్చేస్తారు. ఇంత బాగా మాట్లాడుతుంటే నచ్చకుండా ఎలా ఉంటారా నా జంతర్ మంతర్? హలో సార్, మేము జంతర్ మంతర్ జ్యోతిష్యాలయం నుంచి మాట్లాడుతున్నామండి.